హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు హెడ్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఊలుతోటి. దానికి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కావాలి, ఊలు కావాలి. ఇది ఫస్ట్ దీనికి అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో గొలుసు కుట్లో ఇలాగ ఒక 2-3 లైన్లు వేసుకోవాలి. ఇలా బేస్ అంటే వెడల్పుగా ఉండాలి కాబట్టి ఇది కొంచెం ఒక 4-5 రౌండ్లు వేయాలి. ఇలా వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఈ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక 2 చైన్లు పైకి వేసుకుని ఇవి 6 వేసాం కదా, 6 మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా లాస్ట్ టైం గ్రేప్స్ చూపించాను కదా, సేమ్ అదే అల్లికతో అల్లుకోవాలి. ఇది ఇలా తిక్కిగా అల్లుకోవాలి. ఇది అంటే ఈ సూది మీద ఇలాగే ఉండాలి. మనం వెంటనే ఇలా దారం తీసేసి సింగిల్ చేయకూడదు దీన్ని. ఇలా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తంలోంచి తీసుకోవాలి. చూసారుగా, ఇలా టైట్గా ఇక్కడ టైట్ చేయాలి దీంతో. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చైన్ రౌండ్ ఇలా వేసి మళ్ళీ స్టార్టింగ్ కలపాలి. ఇలా ఒక 5 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో కలపాలి దీన్ని ఈ బేస్కి. కలిపిన తర్వాత ఇక్కడ ఇంకొక చైన్ వేసి మళ్ళీ ఈ బేస్ ఉంది కదా ఇటు సైడ్ ఇక్కడ కలపాలి ఒకటి. అంటే చూడ్డానికి చైన్ మీకు దీని చుట్టూ రౌండ్గా వచ్చేలా అనిపిస్తుంది. మళ్ళీ 5 వేసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఈ స్టార్టింగ్ కలపాలి. ఇక్కడ ఇలా అటాచ్ చేసుకున్నాక మనం ఈ 2 వేసాం కదా, ఇలా విడివిడిగా కనిపిస్తున్నాయి కదా, దీన్ని మొత్తం ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకోవాలి. చైన్ మొత్తం అంటే ఫ్లవర్ రేఖకి ఫిల్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా దీన్ని ఫిల్ చేసుకోవాలి. అంటే చుట్టూ సర్కిల్లా వస్తుంది, మధ్యలో ఉన్నదానికి సర్కిల్లా చుట్టూ వస్తుంది.
ఇలా ఈ సైడ్ వేసుకున్న దానికి మొత్తం ఇది అల్లేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇది కిందకి అటాచ్ చేసేయాలి. దీని కిందకి మనం స్టార్టింగ్ చైన్ అటాచ్ చేసాం కదా, దానికి అటాచ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా వస్తుంది. ఈ మధ్యలో మనం వేసింది ఇలా ఉంటే దీని చుట్టూ ఇలా వస్తుంది. మళ్ళీ ఈ చైన్ ఉంది కదా, దీన్ని ఫిల్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఈ చైన్ కూడా ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేయాలి. ఈ కిందిది మళ్ళీ యాడ్ చేసుకోవాలి కిందకి డైరెక్ట్. ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ. చూసారా, ఇలా వస్తుంది. మధ్యలో మనం వేసుకున్నది ఏం మధ్యలో వస్తుంది, దీని చుట్టూ ఒక ఫ్లవర్లా వస్తుంది. ఇలాగే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఈ టైప్లో వేసుకోవాలి. సేమ్ ఇలాగే మధ్యలోంచి ఇలా తీసుకోవాలి. ఇలా ఫస్ట్లో తీసుకున్నాం కదా, సేమ్ అలానే తీసుకోవాలి దీని మీద నుంచి. చూసారా, ఇలా ఇలా తీసుకున్నాక మళ్ళీ దీన్ని టైట్ చేయాలి. చూసారు కదా, ఇది 1 2. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మళ్ళీ హాఫ్ చైన్ ఇలా తీసుకోవాలి, హాఫ్ చైన్ ఇలా తీసుకోవాలి. ఇది స్టార్టింగ్లో పెట్టాలి. మళ్ళీ ఇది అటాచ్ చేయాలి దీనికి. ఇలా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చైన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి దీని స్టార్టింగ్ నుంచి దీని చైన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ వేయాలి. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్కి వచ్చేయాలి. చూసారు కదా, మళ్ళీ దీని చుట్టూ రౌండ్ చైన్ వచ్చింది. దీనికి మళ్ళీ ఇలా థిక్గా అల్లేసుకోవాలి. ఈ చైన్ ఫిల్ చేసేయాలి. మీరు స్టార్టింగ్లో క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మొత్తం అంతా అల్లుకోవాలి. ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ లైన్కి వచ్చేసేయాలి. ఇలా మళ్ళీ ఈ లైన్ కూడా ఫుల్ చేసేసుకోవాలి. ఈ చైన్ కూడా
చూసారు కదా, ఈ చైన్ సపరేట్గా ఉంది కదా, దీన్ని కూడా ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ లైన్ కూడా ఫినిష్ చేసుకొని ఇక్కడ ఎండ్ చేసేయాలి. చూసారుగా ఇలా వస్తుంది అన్నమాట. హెడ్ బ్యాండ్ మొత్తం ఇలాగే ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ అటాచ్ అవుతుంది. మళ్ళీ సేమ్ దీనికి ఇప్పుడు ఇది రౌండ్ కంప్లీట్ అయింది కదా, ఈ మధ్యలో ఉన్నది ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఇలా ఈ మధ్యలోంచి వేసుకోవాలి. చూసారా, ఇలా వేసి మొత్తం దీన్ని మళ్ళీ టైట్ చేసేయాలి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ రౌండ్ చైన్ మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా ఈ చైన్ వేసుకుని మళ్ళీ ఇలా ఫిల్ చేయాలి. ఇలాగే మొత్తం హెడ్ బ్యాండ్ మనకి ఎంత సైజు కావాలో అంతా అల్లుకోవాలి. ఇలా చివరి వరకు అల్లుకోవాలి. ఇలా హెడ్ బ్యాండ్ మనకి హెడ్ ఎంత లెంత్ ఉంటుందో దాన్ని బట్టి అల్లుకోవాలి. ఇది ఫైనల్గా ఈ రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం ఇంతకు ముందు అటాచ్ చేసినట్టే స్టార్టింగ్లో అటాచ్ చేసాం కదా, అలాగే ఎండింగ్ కూడా ఈ రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇలా దీనికి ముడి వేసుకోవాలి. చూసారు కదా, ఇది హెడ్ బ్యాండ్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు చాలా అందంగా ఉంటుందండి పెడితే ఫ్రాక్స్ మీద. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.